వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి యాష్ పార్టీకి వెళ్ళిపోతున్నాం అనమాట. నా సీట్ అయితే చేంజ్ అయిపోయింది, ఎందుకంటే ఎక్కువ జనాలు ఉండడం వల్ల నా సీట్ మార్చేశారు, వెనక్కి తోస్తారు మమ్మల్ని. ఈ ఎండకి మేము ముగ్గురం మాడి మసైపోతున్నాం అనుకోండి. అండ్ ఈ ఎండకి ఏం చేయాలో తెలియక నేను మా తమ్ముడు అయితే పిచ్చుల్లా కొట్టుకోవడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు కాసేపట్లో మన 6 o'clockకి మనం యాచ్ అనేది ఎక్కుతామట. సో నేనైతే చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను నేనైతే యాచ్ కోసం. కాబట్టి జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆర్ యూ హ్యాపీ? ఎస్ పీరియడ్. ఇప్పుడు ఫ్రెండ్స్ మనమైతే అసలుకి ప్లేస్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. మొన్న వెళ్ళేదానికంటే ఇవాళ ఈసారి వెళ్ళిందంటే ఇంకా చాలా బాగుంది. ఇది కొంచెం ఇప్పుడు మేము బుక్ చేసుకుంది ప్రైవేట్ యాచ్ కదా, సో ఇంకా అది లో కాస్ట్లో కూడా దొరికింది. సో ఎక్సైటెడ్ యు నోస్ కదా టు సీ a yacht. ఆర్ యు? ఓయ్ Kada, are you excited? Too much happy. I am also. పక్కన ఉన్నవి ఇవన్నీ ప్రైవేట్ యాచ్ అనమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ కొన్ని ఖాళీగా పడున్నాయి, ఎవరు పోవట్లేదు. చెప్పాక చాలామంది ఎందుకు ఈ టైంలో ఎందుకు ఎక్కువ తగ్గించేస్తారంటే వీళ్ళు ప్రైజెస్ అనేవి, ఈ ఎండ ఎక్కువ ఉంటుంది అండ్ కొంతమంది ఇక్కడ రెసిడెంట్స్ ఎక్కువ రారు కదా బయటికి, అట్లాగా తగ్గిస్తారు. అంకుల్ హాయ్ వాళ్ళు. ఇదేమో స్కై డైవ్, మనం చాలామంది చూస్తాం కదా చాలా మంది స్కై డైవ్ చేస్తారు దుబాయ్లో, అది ఇదే అనమాట ప్లేస్. అండ్ అది వచ్చేసి యాన్ దుబాయ్ అనమాట ఫ్రెండ్. ఇలాంటిది ఫస్ట్ లండన్లో నిర్మించారంట, ఇప్పుడు మన దుబాయ్లో దానికంటే చాలా పెద్దది నిర్మించారు. ఇది వచ్చేసి కింద అనమాట, అది పైన, అక్కడ పైన వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు. ఇది కింద, ఇది హ్యాండ్ వాష్ సిస్టమ్. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అంట, ఓపెనైతే ఇట్లా అనుకుంటా. ఈ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్, ఇంకా ఆరెంజ్. ఇది స్టోర్ రూమ్ వాళ్ళు ఉండడానికి, మనమైతే దాన్ని పెట్టుకోలే. ఇది వచ్చేసి ఐస్ చిప్స్ అనేది ఇలా ఉంటాయంట. యా మై కేస్ ఇస్ కరెక్ట్. ఇప్పటిదాకా మేము అందరం ఇక్కడే కూర్చుండే, కొంచెం ఇక్కడ లోపల ఏసీ లేదంట. వాడు పేమెంట్ బాగా చేయించుకొని మనకి ఏసీ ఇవ్వలేదు, మనకి సర్వీస్ సరిగ్గా ఇవ్వలేకపోయాడు. బట్ ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఏం చేయలేం కదా. ఇది మాత్రం మెయిన్ అనమాట. నా డ్రెస్ చూడండి, ఇక్కడైతే మన కుషాల్ ఉన్నాడు, మీరు చూసేస్తే మీకు అనిపిస్తుంది. ఇది బెడ్, ఇది రూమ్, ఇదంతా ఒక రూమ్ అనమాట. ఇక్కడైతే బాగుంది ఇదంతా, ఇలా ఎంతో బాగుంటుంది కదా. 3 hours అంటారు మనం ఉండేది ఈ యాచ్లో. సో ఇదన్నమాట. వెళ్ళిపోతాం. దీన్ని మర్చిపోయాం మనం ఒక వెళ్తాం. డిస్కో లైట్, హ్యాపీ బర్త్డే అని ఒక డెకరేషన్ అయితే పెట్టారు కదా,
పదండి వెళ్ళిపోతాం పైకి. ఏం లేదు ఇక జస్ట్ సింపుల్. హాయ్ చెప్పు ఆంటీ సే హాయ్. ఇంకొంచెం ఉంటే నేను పడిపోయాను అనమాట ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే అసలుకి మేము వచ్చాము కానీ ఒక రౌండ్ వేసి మమ్మల్ని ఇక్కడ ఆపేశాడు. ఏమైంది అని అడిగితే కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు ఆడు. అవునా కదా కదా? నీ ఫోన్ ఎక్కడ కదా? నైస్ ఫోన్. అమ్మా అమ్మా మంచిగా పెట్టు. Shout, come on, shout. Come on, shout. Start. 1, 2, 3. Ayo. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఫుడ్ అయితే తిన్నామన్నమాట ఫ్రెండ్స్. సో ఇంకా అలా కొనసాగుతుంది మా ప్రయాణం. సో ఫ్రెండ్స్, ఇందాక ఏమైందంటే ఫుడ్ తిన్నాక నాకైతే కళ్ళు తిరిగినట్టు అయింది. సో నాకు అలా ఫీల్ అవుతున్నప్పుడు నేను కిందకి వెళ్ళిపోయాను అనమాట ఫ్రెండ్స్. అక్కడ హాల్ ఉంది కదా కింద, చిన్ని హాల్. అక్కడికి వెళ్ళిపోయి కాసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నా. నేను మా తమ్ముడు సేమ్, వాడికి కూడా అదే ఫీలింగ్ వచ్చింది. దాన్ని చూసి అక్కడ క్యాప్టెన్ కి అసిస్టెంట్ ఉంటాడు కదా, అప్పుడు అతను మాకు కవర్ ఇచ్చాడు, వామిటింగ్ కవర్. కుషాల్ అయితే వామిట్ చేయలే కానీ నేనైతే వామిటింగ్ అయిపోయింది నాదైతే. Landscaper. Answer. Akel. ఈ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ అలా చూస్తుంటే వ్యూ. ఎస్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎండ్ అవ్వడానికి అయితే వచ్చిందనమాట. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.